ఒక వ్యక్తి దేవుడి దర్శనం చేసుకుని గుడి బయటికి రాగానే అడుక్కునే ఒక ముసలతను ఇతన్ని డబ్బులు అడుగుతాడు. అందుకు ఈ వ్యక్తి అతని భుజం మీద చెయ్యేసి, నన్ను క్షమించయ్యా, ఈరోజు తొందరపాటులో పర్సు ఇంట్లో మర్చిపోయొచ్చా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తా అని అంటాడు. అందుకు ఆ ముసలతను, మీరు ప్రతిసారి పర్సు ఇలానే ఇంట్లో మర్చిపోయి రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నానయ్యా అని అంటాడు. ఈ వ్యక్తి ఆశ్చర్యంతో, ఎందుకలా అంటున్నారయ్యా అని అడిగితే, మేము అడుక్కోవడం మామూలే, మీరు డబ్బులివ్వడం మామూలే, కానీ ఎంతమందిలా ప్రేమతో చెప్పేవాళ్ళుంటారయ్యా అని కన్నీళ్లు కారుస్తూ జవాబిస్తాడు. ఆస్తులున్న వాళ్ళైనా అడుక్కు తినేవాళ్లైనా అందరిలో దేవుడు కొలువై ఉంటాడు. జల్సాలకి 100,000 ఖర్చు పెట్టే మనిషి ఒక నిస్సహాయుడికి దానం చేసేటప్పుడు వెనకడుగేస్తాడు. ఎదుటి వ్యక్తి అంతస్తును బట్టి కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించాలి.